ఆరోగ్య బీమా విషయంకి వచ్చేసరికి పాలసీ తీసుకోవాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. అయితే ఈ పాలసీ తీసుకోవాలనే ఆలోచనలో గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు చాలా కంపెనీలు కనబడుతుంటాయి. సో, 35 కంపెనీస్ అప్రూవ్డ్ ఐఆర్‌డీఏ దాని ప్రకారం అప్రూవ్ చేసినటువంటి కంపెనీస్ ఉన్నాయి. 35 ప్లస్సే. ఇంకా రానున్న కాలంలో కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి. సో, వాటి సర్వీస్ మాడ్యూల్ ఎలా ఉంది? వాటి క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా ఉంది? తర్వాత వాళ్ళు చేసినటువంటి ప్రీమియం ఎంతుంది? కంపెనీ ప్రస్తుత మార్కెట్‌లో ఎలాంటి పొజిషన్‌లో ఉంది? అంటే నంబర్ 1 పొజిషన్‌లో ఉందా? నంబర్ 10థ్ పొజిషన్‌లో ఉందా? బిజినెస్ పరంగా గానీ, క్లెయిమ్స్ పరంగా గానీ, తర్వాత వాటి యొక్క ఏజెంట్ సర్వీస్ స్ట్రెంత్ త్రూఅవుట్ ఇండియాలో ఎంతమంది ఏజెంట్ ఉన్నారు? తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సాల్వెన్సీ మార్జిన్ మనీ రేషియో అంటే కంపెనీ స్ట్రెంథెన్‌గా ఉందా అనే దాన్ని తెలుసుకోవడానికి కోసం సాల్వెన్సీ మార్జిన్ మనీ రేషియో అనేది మనకు ఆ కంపెనీ యొక్క ఉన్నత స్థితిని గానీ, లేదా లాస్‌లోకెళ్తుందా? లేకపోతే ఆర్థికంగా బలంగా ఉందా? ఇన్ ఫ్యూచర్‌లో క్లెయిమ్ సెటిల్మెంట్ బాగా ఇస్తుందా? లేదా? అనేది తెలుస్తుంది. సో, డియర్ ఫ్రెండ్స్ మీకోసం ఏందనంటే, మీరు బయట జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ఎఫెక్ట్స్ గానీ, అపోహలు గానీ, వాటిని చూసి ఒక నిర్ణయానికి రావద్దు. మీరున్న కంపెనీలో ఎగ్జిస్టింగ్ పాలసీతో కంటిన్యూ చేసుకోగలరు. అది ఏ కంపెనీ అయినా కావచ్చు. ఆ కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారమే, మీ పాలసీ ప్రకారమే మీ క్లెయిమ్ సెటిల్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, నేను చెప్పేది ఏందనంటే, ఇన్ టైమ్‌లో రిన్యువల్ చేసుకోండి. తర్వాత కంపెనీల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కొత్తగా చేసుకునే వాళ్ళైతే కొంచెం ఆలోచించి, ఎక్కడ ఏ కంపెనీలో హైయెస్ట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ లేకుండా క్లెయిమ్ సెటిల్మెంట్ ఎక్కడ జరుగుతుంది, ఇన్ హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఎక్కడ జరుగుతుంది, అండ్ అబోవ్ 15,000 ప్లస్ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి, వీటి గురించి ఆలోచించి కంపెనీ రివార్డ్స్, అవార్డ్స్, తర్వాత వాళ్ళకున్న నెట్వర్క్. సో, ఇవి ఆలోచించి మీరు పాలసీ తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతోటే సోషల్ మీడియాలో మీ ముందుకు వచ్చాను. మీ జగిరి శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.